హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ మజిలీ ఎపిసోడ్ 3. ఇక స్టోరీలోకి వెళ్తే, అనూహ్య పూజను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే పూజ అనూహ్యను హత్తుకుని ఓదారుస్తూ ఉంటుంది. అనూహ్య ఎంత మర్చిపోవాలి అనుకున్నా తన కళ్ళ ముందు రీల్లాగా పదే పదే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది. దాంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఎక్కిళ్లతో ఏడుస్తూ ఉంటుంది. అనూహ్యను అలా చూసిన పూజ తన భుజాలను పట్టుకుని వదినా ప్లీజ్ ఏమైందో చెప్పు, నువ్వు ఏమీ చెప్పకుండా ఇలా ఏడుస్తూ ఉంటే నాకెలా తెలుస్తుంది, చెప్పు వదినా ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావు, ప్లీజ్ ఏడవ్వాకు అంటూ తన కన్నీళ్లను తుడుస్తూ లాలానగా అడుగుతుంది. అనూహ్య ఏడుస్తూనే మీ అన్నయ్య అన్నయ్య హా అన్నయ్య మీ అన్నయ్య ఏమైనా అన్నాడా వదినా? మరి నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడలేదా? కాదు అన్నట్టు తలూపుతుంది. మరి ఏమైంది వదినా, నువ్వు ఏడవడానికి రీజన్ ఏంటి, సరిగ్గా చెప్పు అంటూ అనూహ్య వైపు చూస్తుంది. అనూహ్య పూజ వైపు చూస్తూ, ఇందాక మీ అన్నయ్య కోసం టీ తీసుకుని వెళ్ళాను కదా, అక్కడ అక్కడ హో ఓకే నాకు అర్థమైంది, నువ్వు అన్నయ్య కోసం టీ తీసుకొని వెళ్తే అది తను తీసుకోలేదు, అందుకే నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు, అంతే కదా వదినా? కాదు పూజ, అయినా అంత చిన్న విషయానికి ఏడ్చేంత వీక్ కాదు నేను. ఏంటి ఇది కూడా కాదా? మరేంటి, ఎందుకు ఏడుస్తున్నావు వదినా? అనూహ్య పూజ వైపు సూటిగా చూసి, నేను వెళ్ళేసరికి మీ అన్నయ్య కీర్తి డీప్ లిప్ కిస్లో ఉన్నారు, అది చూసి నేను వచ్చేశాను. వాట్, ఆ కీర్తన అంత పని చేసిందా? మీ అన్నయ్యకు నేనంటే ఇష్టం లేదు, ఆ కీర్తన అంటేనే ఇష్టం కదా, నాకు బాగా అర్థమైంది పూజ. అయ్యో వదిన అదేమీ లేదు, ముందు నేను చెప్పేది విను అంటూ అనూహ్య చేయి పట్టుకొని అంటూ ఉన్నా అది అనూహ్య వినే స్థితిలో లేదు. పూజ ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు, ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం చెప్తావు నాకు? హక్కర్లేదు, నాకు బాగా అర్థమైంది. అది కాదు వదినా, నేను చెప్పేది విను ప్లీజ్. వద్దు పూజ, నేను ఎవరు చెప్పినా వినను, అయినా ఇదంతా కాదు, నేను మీ అన్నయ్యతోనే మాట్లాడతాను అని చెప్పి ధీరజ్ రూమ్లోకి వెళ్తుంది. పూజ కూడా కంగారుగా వెనకనే వెళ్ళి రూమ్లో ఏం జరుగుతుందా అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అనూహ్య రూమ్లోకి వెళ్ళేసరికి ధీరజ్ ల్యాప్టాప్ తీసుకుని బెడ్ మీద కూర్చొని వర్క్ చేస్తూ కనిపిస్తాడు. అనూహ్య వెళ్ళి ధీరజ్ ఎదురుగా నిల్చుకుంటుంది. బట్ ధీరజ్ అనూహ్యను చూసి కూడా చూడనట్టే వర్క్ చేస్తూ ఉంటాడు. అనూహ్య ఎంతసేపటికి ధీరజ్ తన వైపు చూడడం లేదు అని చెప్పి తను వేసుకున్న గాజులు సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్కి ధీరజ్ తల పైకెత్తి అనూహ్య వైపు చూస్తాడు. అంతే, అనూహ్య ధీరజ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ధీరజ్ అనూహ్య వైపు మొహం మీద చిటికెలు వేయగానే అనూహ్య వెంటనే వాస్తవంలోకి వస్తూ, నీతో కొంచెం మాట్లాడాలి ధీరజ్, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ప్లీజ్ ధీరజ్ జస్ట్ 10 minutes. అంత ఇంపార్టెంట్ ఏంటి, మన లైఫ్ గురించి మాట్లాడాలి, ప్లీజ్ జస్ట్ 10 minutes. లైఫ్ గురించా అంటూ కనుబొమ్మలు ముడిపెడుతూ అడుగుతాడు. అవును, మన లైఫ్ గురించే మాట్లాడాలి. సరే చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పైకి లేచి అడుగుతాడు. హో గాడ్, అసలు వదినా అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని వాళ్ళ మాటలు వింటూ ఉన్న పూజ ఫ్రస్ట్రేట్ అవుతూ చూస్తూ ఉంటుంది. అనూహ్య గట్టిగా ఊపిరి వదిలి ధీరజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు నేనంటే ఇష్టం లేదు కదా, అవునా? ధీరజ్ కూడా అంతే సూటిగా చూస్తూ 1 minute కూడా లేట్ చేయకుండా ఏమీ ఆలోచించకుండానే అవును అని సింపుల్గా ఆన్సర్ ఇస్తాడు. ధీరజ్ అలా స్ట్రైట్గా తనంటే ఇష్టం లేదు అని చెప్పడంతో బాధగా ఉన్నా అది తన మొహంలో కనిపించకుండా, కీర్తన అంటే మీకు ఇష్టం కదూ? అవును, చాలా ఇష్టం. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను తననే పెళ్లి చేసుకునేవాడిని. కీర్తనకి కూడా నేనంటే ప్రాణం, బట్ సడన్గా ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం ఏమైంది ధీరజ్, మీరు ఇష్టపడ్డ కీర్తనాన్ని పెళ్లి చేసుకోండి. అసలు ఏం జరుగుతుంది లోపల అని పూజ బయట నుంచి టెన్షన్గా వింటూ ఉంటుంది. నువ్వు నా లైఫ్లో ఉండగా నా కీర్తనను ఎలా పెళ్లి చేసుకోగలను అనూహ్య? అనూహ్య విరక్తిగా ఒక నవ్వు నవ్వి, ఇష్టం లేని బంధంలో మీరు ఉండవలసిన అవసరం లేదు ధీరజ్. మోరెవర్, నేనంటే ఇష్టం లేదు అని తెలిసినా కూడా మీతో నేను ఉండాలి అని అనుకోవడం లేదు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. అందుకే మీకు నేను డైవర్స్ ఇస్తాను. ఆ తర్వాత మీరు హ్యాపీగా కీర్తనాన్ని పెళ్లి చేసుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. అనూహ్య చెప్పింది విన్న ధీరజ్ షాక్ అవుతూ, నువ్వు చెప్పేది నిజమా అనూహ్య అని షాకింగ్గా చూస్తూ అడుగుతాడు. అవును నిజమే ధీరజ్, అయినా ఇలాంటి విషయాలలో నేను ఎందుకు జోక్ చేస్తాను? ధీరజ్ అనూహ్య మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ అనూహ్యని ఎత్తుకొని తిప్పుతూ, థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని తెగ ఆలోచిస్తూ ఉన్నాను, బట్ నాకు ఆ స్ట్రెయిన్ లేకుండా నువ్వే చెప్పేశావాను. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ నవ్వుతూ చెప్తాడు. స్టాప్ ధీరజ్, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ దింపు. హో సారీ అంటూ తనని కిందకి దింపి నవ్వుతూ తన వైపు చూస్తాడు. ఆర్ యూ హ్యాపీ నౌ ధీరజ్?
మామూలుగా కాదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను నా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ అను. అనూహ్య చిన్నగా నవ్వి తన వైపు చూస్తూ ఉంటుంది. ధీరజ్కి తన పేరెంట్స్ గుర్తు రాగానే అవునను, ఇప్పుడు అమ్మా నాన్నకి ఏం చెప్పి ఒప్పిస్తావు? అదంతా నేను చూసుకుంటాను ధీరజ్, మీరేం టెన్షన్ పడకండి, జస్ట్ రిలాక్స్. అండ్ ఇక మీద నువ్వు ఇలా మూడీగా ఉండకుండా నవ్వుతూ ఉండు. అత్తయ్య మామయ్యలతో నవ్వుతూ మాట్లాడు, వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ధీరజ్, ప్లీజ్ అర్థం చేసుకో. తప్పకుండా అను, చాలా థ్యాంక్స్, ఇప్పుడు నాకు చాలా రిలాక్సింగ్గా ఉంది. వన్ మోర్ థింగ్ ధీరజ్. ఏంటి? డైవర్స్ రావడానికి మినిమం 1 year టైం పడుతుంది, అంతే కదా నువ్వు చెప్పేది? అవును అంటూ ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది అనూహ్య. ఆ విషయం నాకు కూడా తెలుసాను, నేను కూడా వేరే లాయర్ను అప్రోచ్ అయ్యాను డైవర్స్ కోసం, ఆయన నాకు ఇదే చెప్పారు. అనూహ్య ధీరజ్ వైపు చూస్తూ, ఎలాగో నీ లైఫ్లో నాకు చోటు లేదు, కనీసం ఈ 1 year అయినా మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా ధీరజ్. ఇందులో ఏముంది అను, నువ్వు అంతలా అడగాల? నా కోసం ఇంత చేస్తున్నావు, అలాంటి నీతో ఫ్రెండ్గా ఉండడానికి నేను ఎందుకు ఆలోచిస్తాను చెప్పు? నిజంగా చెప్తున్నాను, ఇవాల్టి నుండి నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఇప్పటి నుంచి మనం మంచి ఫ్రెండ్స్, ఓకేనా అంటూ చిరునవ్వుతో చెప్తాడు. థ్యాంక్ యూ ధీరజ్. ధీరజ్ కూడా చిన్నగా స్మైల్ ఇస్తూ, అయ్యో మర్చిపోయాను, ఈ విషయం వెంటనే కీర్తితో చెప్పాలి, తను ఇది వింటే డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ధీరజ్, ఇప్పుడే వెళ్ళి చెప్పు. ధీరజ్ నవ్వుతూ అక్కడి నుండి కీర్తి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ధీరజ్ రావడం చూసిన పూజ దాక్కుని తను వెళ్ళగానే ధీరజ్ రూమ్లోకి వచ్చి అను చేయి పట్టుకొని తన రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. పూజ ఏమైంది అంటూ తన రూమ్లోకి తీసుకుని వచ్చి డోర్ లాక్ చేస్తూ ఉన్న పూజ వైపు అయోమయంగా చూస్తూ అడుగుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా వదినా? అనూహ్య రిలాక్స్డ్గా బెడ్ మీద కూర్చుంటూ, ఏమైంది పూజ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలి వదినా? నువ్వు అన్నయ్యకి డైవర్స్ ఇవ్వడం ఏంటి అసలు అని అసహనంగా అడుగుతూ, అన్నయ్య లేకుండా నువ్వు ఉండగలవా వదినా? వాణ్ణి ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. మీ అమ్మా నాన్న చనిపోయాక వాణ్ణి ఎంతగా ప్రేమించావో, అన్నయ్యే లోకంగా బ్రతికావు. అలాంటి వాడికి డైవర్స్ ఇచ్చి నువ్వే దగ్గరుండి వాడి పెళ్లి చేస్తానంటున్నావు, ఏంటి అసలు ఇదంతా? నిజం చెప్పు, అన్నయ్య లేకుండా నువ్వు ఉండగలవా? అసలు ఏమైంది వదినా నీకు? వాణ్ణి ఎలా అయినా మార్చి నీ దారికి తెచ్చుకోవాలి, కానీ ఇలా డైవర్స్ ఇచ్చేస్తావా? అనూహ్య పూజ మాటలన్నీ ఓపిగ్గా విని ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. వదినా, నేనిక్కడ ఇంత సీరియస్గా అడుగుతూ ఉంటే ఎందుకలా నవ్వుతున్నావు? నవ్వకేం చేయను పూజ అని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, అయినా నేను మీ అన్నయ్యకి డైవర్స్ ఇస్తానంటే నిజంగా నమ్మావా అని తన కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది అనూహ్య. అనూహ్య మాటలకు షాక్ అవుతూ, అంటే నువ్వు డైవర్స్ ఇవ్వవా వదినా? పిచ్చి పూజ, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం, అలాంటిది తనను నేను ఎందుకు వదులుకుంటాను చెప్పు? మరి నువ్వే కదా వదినా ఇందాక అన్నయ్య రూమ్లో తనతో డైవర్స్ ఇస్తానని చెప్పావు, ఇప్పుడేంటి నువ్విలా అంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు వదినా. మీ అన్నయ్యను రివర్స్లోనే డీల్ చెయ్యాలి, అప్పుడే కదా తను నా దారిలోకి వస్తాడు. అయినా ఆ కీర్తన మీ అన్నయ్యను డబ్బు కోసమే లవ్ చేస్తుంది. ఆ విషయం మీ అన్నయ్యకి చెప్పినా వినడు, అంతలా దాని ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. సో నేను ఈ రూట్లో వెళ్ళడమే కరెక్ట్ అనిపించింది. నువ్వేం టెన్షన్ పడుకు, ఈ 1 yearలో ఎలా అయినా మీ అన్నయ్యను చేంజ్ చేస్తాను, ఎలా అయినా మార్చుకొని తనతో ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను. అండ్ అలాగే త్వరలోనే నా ఒరిజినాలిటీ ఆ కీర్తికి చూపించి దాన్ని ఏం చెయ్యాలో అదే చేస్తాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకపోచా, ఇది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నువ్వు సూపర్ వదినా, నేను ఎవరితోనే ఈ విషయం గురించి చెప్పను. అయినా నీకు ఆల్రెడీ ఈ విషయం గురించి మమ్మీ డాడీ అని నేను చెప్పాం కదా, మరెందుకు ఇందాక అంత ఎమోషనల్ అయ్యావు? నువ్వు అన్నయ్యతో మాట్లాడింది విని నాకు చాలా భయం వేసింది, నిజంగా డైవర్స్ ఇస్తావేమో అని చాలా టెన్షన్ పడిపోయాను వదినా అంటూ అనూహ్య వైపు చూస్తూ అడుగుతుంది. పూజ, నాకు మీరు చెప్పారు కాదు అని నేను అనను, బట్ నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా కీర్తనాన్ని లవ్ చేస్తూ నా ముందే అలా కిస్ చేస్తూ ఉంటే అది చూసి నేను ఎలా సైలెంట్గా ఉండగలను చెప్పు? అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను, బట్ తర్వాత ఆలోచించి ఇలా రివర్స్లో గేమ్ ఆడుతున్నాను. అది సరే, ఇక నువ్వు వెళ్ళి అత్తయ్యకి ఏమైనా హెల్ప్ కావాలేమో చెయ్యి, నేను కాసేపు పడుకుంటాను, అస్సలు స్లీపే లేదు నాకు. ఎలా అయితే ఏంటి, నువ్వు అన్నయ్యను చేంజ్ చేస్తా అంటున్నావు, అదే హ్యాపీగా ఉంది వదిన, ఓకే నువ్వు రెస్ట్ తీసుకో అంటూ పూజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక అనూహ్య ఎవరికో కాల్ చేసి విషయం చెప్పి కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అనూహ్య ప్లాన్ ఏంటి అసలు? ధీరజ్ని ఎలా చేంజ్ అయిపోతుంది? కీర్తనకి ఎలా బుద్ధి చెప్పబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. లాస్ట్ 2 days నుంచి అసలు వీడియోసే అప్లోడ్ చేయలేదు అని అనుకుంటున్నారు కదా,
మొన్నేమో వరలక్ష్మి వ్రతం, నిన్నేమో గృహప్రవేశం అండ్ నా బర్త్డే కూడా నిన్ననే అనమాట. సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు రికార్డింగ్కి, అందుకే ఇవ్వలేదు. ప్రతి వీడియోకి 2 days 1 day గ్యాప్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నా అని మాత్రం అనుకోవద్దు. బిజీగా ఉండడం వల్లే అసలు రికార్డింగ్ పాసిబుల్ అవ్వట్లేదు, అంతే, ఇంకేం లేదు. బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వస్తాయి. సో డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.